హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అయితే అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో డైలీ చాలా మంది ఫాలో అవుతున్నారు కానీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అయితే అంతాయి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, మనకు నిన్న ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ అయితే రావడం జరిగింది. నిన్నటి వీడియోలో కూడా దీని గురించి అయితే చెప్పాను. సో నిన్నటి వీడియో అయితే చాలా మందికి రీచ్ కాలేదు, ఎందుకంటే నేను కొంత లేట్గా చేశాను. పవర్ ప్రాబ్లం వల్ల 2 o'clock అయితే అప్లోడ్ చేయడం జరిగింది నిన్న. సో ఎవరైనా దీన్ని ఇంకా డౌన్లోడ్ చేసుకోకుండా ఉన్నట్లయితే డౌన్లోడ్ చేసుకోండి. దీని లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనిలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనకు ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ సి ఉద్యోగాల కోసం మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది కదా, 1515 జాబ్స్ కోసం. దీని గురించి చాలా మంది డౌట్స్ అడిగారు. దీనిలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సిలబస్ కావచ్చు, అర్హత విధానం అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా అవే కాకుండా ఈ వారంలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా ఈ వారంలో వచ్చినటువంటి వివిధ నోటిఫికేషన్కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఎవరైనా దీన్ని డౌన్లోడ్ చేసుకోకుండా ఉన్నట్లయితే డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు కొలువుల భర్తీపై న్యాయ చిక్కులు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ములుగు నారాయణపేట జిల్లాల మాట ఏమిటి, రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ప్రభుత్వం ఎదురుచూపు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. మరొకసారి మనకు జోనల్ ఇష్యూస్ పైన ఈరోజు వార్తా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 50,000 ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకుని నిరుద్యోగులకు తీపి కబురు వినిపించినప్పటికీ కొన్ని చిక్కులు పరిష్కారం ఇంకా వాటి కోసం అయితే ఎదురు చూడక తప్పట్లేదంటే ఒక న్యూస్ చూడవచ్చు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుంది. 31 జిల్లాలు కాకుండా అదనంగా కొత్తగా ఏర్పాటైనటువంటి 2 జిల్లాలను ఉత్తర్వులో చేరుస్తూ కేంద్రం నుంచి ఆమోదం లభించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. దీనికోసం ప్రభుత్వం కూడా లేఖ రాయడం జరిగింది. సో ఇది రాకుండా కనుక మనకి 50,000 ఉద్యోగాల భర్తీ కనుక చేపడితే కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు ఏర్పడేటువంటి ఛాన్స్ ఉంటుందంటూ ఓవరాల్గా దీని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఆ 2 జిల్లాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అండ్ అదేవిధంగా కొత్త జిల్లాలు అనేటువంటి స్థానికత అనేది ఏ విధంగా ఉంటుంది మనకు తెలిసినటువంటి విషయమే. 90% అనేటువంటి స్థానికులకు ఇస్తారు. సో 7వ తరగతి వరకు ఎక్కడైతే చదువుతారో దాన్ని స్థానికతగా అయితే తీసుకోవడం జరుగుతుందంటే దీనిలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా 2018 ఎన్నికల సందర్భంలో మనకు 2 జిల్లాలకు సంబంధించి కేసీఆర్ మాట ఇచ్చాడు కదా, దాని గురించి కూడా దీనిలో అయితే ఓవరాల్గా ఉంది. అదేవిధంగా వివిధ మనకి ఏదైతే జోన్ల పరిధిలో ఇవి వస్తాయి అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో ఉంది. జోనల్ 1కు, జోనల్ 2కు, 3కి, 4కి, అదేవిధంగా 6 వరకు ఏ జిల్లాలు ఏ పరిధికి వస్తాయని చెప్పేసి దీనిలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ మనం చివరిలో కనుక చూసినట్లయితే ఇక్కడ వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలన్న ఆలోచనలో సర్కార్ అయితే ఉంది. ఈ ప్రక్రియ ప్రారంభం అయ్యేలోగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ పూర్తయితే జిల్లా స్థాయి పోస్టుల్లో నారాయణపేట, ములుగు జిల్లాల వారికి ప్రాధాన్యత దక్కుతుంది. లేదంటే అంతకు ముందున్నటువంటి జిల్లాల భాగంగానే పరిగణిస్తారు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి రాజీవ్ శర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ బాధ్యతలు అయితే అప్పగించినట్లయితే తెలుస్తుంది. ఒకవేళ మనకు దీనికి సంబంధించి ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ వచ్చేలోపు పరిష్కారంగా కాకుంటే అవైతే అంతకుముందు ఏ జిల్లాల పరిధిలో ఉన్నాయో వాటి కింద వీటినైతే పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి దీనిలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ TSPSCకి నిరుద్యోగులు కట్టిన ఫీజులు 6 ఏళ్లలో 84 కోట్లు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇక్కడ కమిషన్ సిబ్బందికి జీతాలు 72.45 కోట్లు చెల్లింపు అంటూ మనకి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. భర్తీ చేసినటువంటి పోస్టులు వచ్చేసి 30,594 RTI దరఖాస్తులో వెల్లడి. సో మనకు నిన్న ఒక వ్యక్తి ఖమ్మం డిస్టిక్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి గంగాధర్ కిషోర్ అనేటువంటి వ్యక్తి ఈ సమాచారాన్ని అయితే RTI నుంచి అయితే సేకరించడం జరిగింది. సో దీనిలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు TSPSCకి అప్లికేషన్ ఫీజు రూపంలో 6 ఏళ్లలో దాదాపుగా 84,000 కోట్లు అయితే ఆదాయం వచ్చిందట. వివిధ నోటిఫికేషన్లు జాబ్ల కోసం అప్లై చేసుకున్న నిరుద్యోగులు కట్టినటువంటి ఫీజు కనుక చూసుకుంటే ఈ మొత్తానికైతే సమకూరుతుంది. కాగా కమిషన్ సిబ్బంది కోసం ప్రభుత్వం ఈ 6 ఏళ్లలో 72.45 కోట్లు అయితే చెల్లించినట్లు ఈ RTI దరఖాస్తులో అయితే విషయాలు అయితే మనకు వెల్లడయ్యాయి. అయితే ఇక్కడ దీనిలో చూసినట్లయితే మనకు ప్రతి సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వం అయితే మనకు దీనికి కొంత డబ్బును కేటాయిస్తుంది. 2015 నుంచి ఇప్పటివరకు ఎంత డబ్బు కేటాయించింది, దానిలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీనిలో అయితే చూడవచ్చు. జీతాలకు దీనికి సంబంధించి మనకు TSPSCకి నెలకు 1 కోటి రూపాయలు అయితే ఖర్చు అవుతాయంట. అది ఇక్కడ ఓవరాల్గా దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో అప్లికేషన్ ఫీజు అనేది ఇప్పుడు వచ్చేటువంటి 50,000 ఉద్యోగాలు తీసుకోవద్దు అని చెప్పేసి కొంతమంది నిరుద్యోగులు అయితే ఇక్కడ
చెప్పడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇక నుంచి ఏ నోటిఫికేషన్ ఇచ్చినా అర్హులైన వారు ఉచితంగా అప్లై చేసుకునే అవకాశం కల్పించాలి. త్వరలో ప్రభుత్వం ఇస్తామని చెప్తున్నటువంటి 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఎలాంటి ఫీజు తీసుకోవద్దు. TSPSCనే కాదు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, గురుకుల విద్యాల సంస్థ రిక్రూట్మెంట్లోనూ ఇదే పద్ధతి పాటించాలని చెప్పేసి మనకి ఇక్కడ ఈ గంగాధర్ కిషోర్ అనే వ్యక్తి అయితే చెప్పడం జరిగింది. చూద్దాం, ఎందుకంటే ఆదాయం వచ్చేటువంటిది ఒకే విధంగా ఉంటుంది కనుక దీనికి వీటిని తీసేయాలి రాబోయేటువంటి నోటిఫికేషన్కి సంబంధించి అని చెప్పేసి వీళ్ళైతే విజ్ఞప్తి చేయడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఇంటి నుండే ఎడ్యుకేషన్ లోన్ ఒకే చోట 38 బ్యాంకుల సమాచారం అంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. సో ఎవరైతే ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకుంటున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే 127 లోన్ స్కీమ్ల వివరాలు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా దరఖాస్తు సౌకర్యం. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనం నిరుపేద విద్యార్థులకు సులువుగా ఎడ్యుకేషన్ లోన్ అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. సో ఇందుకోసం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే vidyalakshmi.co.in అనే వెబ్సైట్లో అందుబాటులో అయితే ఈ వెబ్సైట్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఏ సమయంలోనైనా ఎడ్యుకేషన్ లోన్ అనేది దరఖాస్తు చేసుకోవచ్చు, దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు, సులువుగా ఎడ్యుకేషన్ లోన్ పొందవచ్చు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. 2015లో ఈ పథకం అనేది అమల్లోకి వచ్చింది. కేంద్ర ఆర్థిక విద్యాశాఖ మంత్రిత్వ శాఖలు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సంయుక్తంగా వెబ్సైట్ని అయితే అభివృద్ధి చేసినట్టు వీళ్ళైతే చెప్తున్నారు. అయితే వీటికి సంబంధించి మీరు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, దానికి అర్హత లేని విషయాలు కూడా ఇక్కడైతే వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. అర్హతలు కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్ అనేటువంటి పాస్ అయి ఉండాలి, భారతీయ పౌరుడై ఉండాలి, దరఖాస్తు చేసే విద్యార్థి తల్లిదండ్రులు ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేటువంటి సమర్పించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఎలా దరఖాస్తు చేసుకోవాలని చూసినట్లయితే 3 సింపుల్ స్టెప్స్ ద్వారా మీరు వీటికైతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ ఇచ్చినట్టు ఈ వెబ్సైట్ ఉంది కదా, విద్యాలక్ష్మి వెబ్సైట్ మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత విద్యాలక్ష్మి పోర్టల్లో లాగిన్ కావాలి. అంటే ఇక్కడ మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. అక్కడ నుంచి మీరు ఇక్కడ ఆ పోర్టల్లో లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. అందులో కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని మీరు అయితే కంప్లీట్గా ఫిల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తర్వాత విద్యా రుణం కోసం 3 బ్యాంకులు దరఖాస్తులు చేసుకోవచ్చు. సో అందులో మీరు ఇట్లా చూసినట్లయితే దరఖాస్తుదారుడు పొందుపరిచిన వివరాలను అనుసరించి ఎంతవరకైనా రుణం పొందేటువంటి అవకాశం ఉందో లేదో తెలుసుకోవచ్చు ఫస్ట్. తర్వాత విద్యార్థి యొక్క వివరాలు పరిశీలించిన తర్వాత రుణం పొందడానికి అర్హుడో కాదో ఆ బ్యాంక్ అనేటువంటి తెలుపుతుంది. ఒకవేళ మీరు దానికి ఎలిజిబిలిటీ ఉంటే డైరెక్ట్ మీ అకౌంట్లోకి అయితే మనీ యాడ్ అవుతాయని చెప్తుంది. ఒకవేళ లేకుంటే బ్యాంక్ అదనపు వివరాలు కోరితే అప్లికేషన్ హోల్డ్లో ఉంచుతుంది. అలాంటి సమయంలో వివరాలు సరిగ్గా పొందుపరిచామో లేదో చెక్ చేసుకొని మళ్ళీ మీరు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఒకసారి అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ వెబ్సైట్కి వెళ్ళి అయితే ఈ వివరాలు అయితే మీరు తెలుసుకోండి, చాలా మంచి అవకాశం అనుకోవచ్చు. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే 2025 కిలోల సన్నబియ్యం ఆయాలు డ్రైవర్లకు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ప్రైవేట్ స్కూళ్ళ సిబ్బందిలోకి వారికి చోటు. ఇక్కడ యూడైస్లో నమోదు కాకుండా కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం. హాజరు రిజిస్టరేస్ దానికి ప్రామాణికంగా చూస్తారంట. సమస్యలు వస్తే వారి కోసం ఫిర్యాదు కేంద్రాలు, విద్యాశాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు. అండ్ ఇక్కడ తొలి రోజు మనకు 2522 ఆన్లైన్ దరఖాస్తులు అయితే దీనికి సంబంధించి సమర్పించినట్టయితే తెలుస్తుంది. సో ప్రైవేట్ స్కూల్లో మనకు అతి తక్కువ జీత వేతనాలు పొందుతున్నటువంటి మనకు ఆయాలు కావచ్చు, స్కూల్ డ్రైవర్స్ కావచ్చు, వారికి కూడా ఈ కరోనా వల్ల వారి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా చాలా ప్రాబ్లమేటిక్గా అయితే ఉంది. ఎందుకంటే వారికి కూడా ఉద్యోగ అవకాశాలు లేవు కనుక. సో ఈ నేపథ్యంలో వారికి కూడా అవకాశం ఇస్తున్నట్లు ప్రభుత్వం నిన్నైతే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. వారికి కూడా 25 kgs రైస్ కావచ్చు, అదేవిధంగా 2000 రూపీస్ పర్ మంత్కు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళది ఇక్కడ యూడైస్ అంటే ఏంటంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. అది దీనిలో ఒకవేళ వాళ్ళ పేర్లు కనుక లేకున్నా కూడా వాళ్ళు మళ్ళీ సపరేట్గా వాటికి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళకి చెప్పడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇంకొక న్యూస్ కనుక చూసినట్లయితే సేమ్ మనకు లెక్చరర్స్కి సంబంధించి అదేవిధంగా విద్యా వాలంటీర్కి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కోరుతున్నారు. దానికి కూడా సంబంధించిన న్యూస్ అయితే ఉంది, అది కూడా. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఉర్దూ టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటూ నిన్న ప్రగతి భవన్ ముట్టడించినటువంటి TRT అభ్యర్థుల యత్నం అంటే ఒక న్యూస్ చూడవచ్చు. 2015లో మిగిలిపోయినటువంటి 530 ఉర్దూ మీడియం టీచర్ పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని చెప్పేసి నిన్న ప్రగతి భవన్ అభ్యర్థులు అయితే ముట్టడించడం జరిగింది. సో దీంతో పోలీసు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి MD అబ్బాస్ మాట్లాడుతూ 2017లో 900 మంది ఉర్దూ మీడియం టీచర్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో 375 పోస్టులను భర్తీ చేశారు. మిగతా 530 పోస్టులను భర్తీ చేయలేదని చెప్పేసి వాళ్ళకైతే గుర్తు చేయడం జరిగింది. వాటిని త్వరగానే మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని చెప్పేసి వాళ్ళైతే కోరుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొక న్యూస్ కనుక చూసినట్లయితే మాకు ఆర్థిక సాయం చేయండి అంటే ఒక న్యూస్ రావచ్చు. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ప్రభుత్వానికి విద్యా వాలంటీర్లు అదేవిధంగా ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ కూడా ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. మాకు కూడా సేమ్ వారిలాగానే ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నట్టు 25 kgs రైస్ కావచ్చు, 2000 రూపీస్ సహాయం చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు మనం ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈరోజు ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అండ్ ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో 12 to 1 మధ్యలో ఈ PDF షేర్ చేస్తాను. ఇంకా ఏదో ఒక గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కాండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.